బ్రేకింగ్ న్యూస్ కొలంబియాలో రెండు లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ గొరిల్లా వార్ఫేర్ తోటి తడబడంతో కనీసం ఒక 32,000 మంది నార్త్ కాటాటుంబో అనే ప్రాంతం నుంచి పారిపోయారు. దాంతోపాటు ఒక 80 నుంచి 100 మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో స్టేట్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ కూడా చేశారు. అసలు విషయం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఈ రెబెల్ గ్రూప్స్ ఎవరు? ఈ స్టోరీలోకి వెళ్తే ఇది 1960s టైంలో కొలంబియాలో ఇన్ఈక్వాలిటీ తోటి ఎక్కువగా అసమానతలు పెరుగుతున్న టైంలో మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీ తోటి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆర్మీ గ్రూప్ అనేది ఏర్పడింది. దాంట్లో కేవలం స్మాల్ లేబరర్స్, చిన్న చిన్న ఫార్మర్స్ ఈ గ్రూప్లో ఉండేవాళ్ళు. ఆ గ్రూప్ పేరే రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ కొలంబియా. సో వీళ్ళు ఆనాటి కాలంలో ఉన్న అసమానతను తగ్గించడానికి ఫైట్ చేసేటటువంటి ఆర్మీ గ్రూప్ అన్నమాట. దీంతో పాటు ఆర్మీలో ఉన్నటువంటి ఒక రెబల్ గ్రూపు ఈఎల్ఎన్, నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనమాట. వీళ్ళు అదే టైంలో 1960s టైంలో యాంటీ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేయడం మొదలుపెట్టారు. సో మొత్తానికి ఈ రెండు కూడా లెఫ్ట్ వింగ్ గ్రూప్సే. ఆనాటి కాలం నుంచి కూడా వీళ్ళు ఈ దేశంలో ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి కారకులవుతున్నారు. అంతేకాదు ఈ కొలంబియానే ప్రపంచంలోనే లార్జెస్ట్ కొకైన్ వరల్డ్స్ ఎక్స్పోర్టర్ ఎక్కడ అంటే అది కొలంబియా. సో ఈ ఇన్స్టెబిలిటీ బేస్ చేసుకొని ఈ రెండు రెబల్ గ్రూప్స్ కూడా వాళ్ళు ఈ కొకైన్ ప్రొడక్షన్ చేస్తూ వేరే కంట్రీస్కి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట. అయితే ఇది ఇలా ఉండగా 2016లో ఈ గ్రూప్స్ తోటి ఎలాగైనా పీస్ తీసుకొని రావాలని చెప్పేసి ఫార్స్తో 2016లో కొలంబియా ప్రెసిడెంట్ ఒక పీస్ ఒప్పందాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఫార్స్లో ఉన్నటువంటి కన్సర్వేటివ్స్ అయితే ఒప్పుకున్నారు, కానీ రెబల్స్ మాత్రం కొంతమంది అలాగే ఉండిపోయారు. వాళ్ళని ఫ్రెనటే 33 అని చెప్పేసి అంటారు. దాంతోపాటు ఆయన ఈ ఇంకొక గ్రూప్ అయినటువంటి ఈఎల్ఎన్, నేషనల్ లిబరేషన్ ఆర్మీ తోటి కూడా సీజ్ ఫైర్ తీసుకొచ్చి 2023లో పీస్ టాక్స్ జరిపిస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఎందుకు అని చెప్పేసి తీరా న్యూస్లోకి వెళ్ళి చూస్తే మనం గత నవంబర్ 2024లో డొమినిక్ రిపబ్లిక్ ఏం చేసింది, ఒక 9,500 కిలోల కొకైన్ని పట్టుకుంది. సో ఇది $250 మిలియన్ డీల్ అన్నమాట. అయితే ఈ డీల్ ఎక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది అంటే అది కొలంబియా నుంచే స్టార్ట్ అయింది. అయితే ఈ రెండు గ్రూప్స్ కూడా ఈఎల్ఎన్ అండ్ ఫార్సీ గ్రూప్, దాంట్లో ఫ్రెనటే 33, ఈ రెండు గ్రూప్స్ కూడా ముందుగా ఒక డీల్ కూడా చేసుకున్నాయి. ఎవరి కొకైన్ ప్రొడక్షన్ వాళ్ళది, ఎవరి ఎక్స్పోర్ట్ వాళ్ళది, ఒకరు ఇంకొకరి దాంట్లో దూరకూడదు అని. సో వీళ్ళు ఒకరి దాంట్లో దూరడం వల్లనే ఈ డీల్ అంతా పోయిందని, లాస్ అయిపోయిందని చెప్పేసి కోపంతో ఇటు ఈఎల్ఎన్ గ్రూప్ వాళ్ళు, ఎవరైతే నేషనల్ లిబరేషన్ ఆర్మీ గ్రూప్ వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఎఫ్ఆర్స్కి సంబంధించిన పీపుల్ని, లోకల్ పీపుల్ వాళ్ళకి కనెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళని చంపుతున్నారు అని తెలిసింది. సో దీంతో ఇది హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చేసిందని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని, అలాగే ఈ ఈఎల్ఎన్ గ్రూప్ అనేది ఒక మాఫియా అని ప్రెసిడెంట్ డిక్లేర్ కూడా చేశారు. సో దీంతో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా హెల్ప్ అవుతుంది? ఒకటి, మనం తప్పకుండా దాన్ని మ్యాపింగ్ చేయాలండి. సో కొలంబియా అనేది మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అండి. ఇది సౌత్ అమెరికాకి నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి కంట్రీ. సో కొలంబియాకి బార్డర్ కంట్రీస్గా మనకి ఇక్కడ పనామా, వెనజులా, బ్రెజిల్, పెరు, ఈక్వెడార్ ఉంటాయి. సరిగ్గా గమనిస్తే నార్త్ వెస్ట్కి ఏమో పనామా ఉంటుంది, ఈస్ట్కి వచ్చేసరికి వెనజులా, బ్రెజిల్ ఉంటాయి, సౌత్కి వచ్చేసరికి ఇటు ఈక్వెడార్ అండ్ పెరు ఉన్నాయన్నమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కొన్ని రెబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫార్స్ అని చెప్పేసి అది రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ కొలంబియా, అలాగే నేషనల్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి ఈఎల్ఎన్, ఫ్రెనటే 33 అని ఇలాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్స్ ఏ కంట్రీకి సంబంధించింది అలా అడగడానికి స్కోప్ ఉంటుంది. అలాగే కొలంబియా యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి అని అడగడానికి ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు 9,500 kgs ఆఫ్ కొకైన్ అనేది పట్టుబడింది కాబట్టి, అలాగే మనం డొమినిక్ రిపబ్లిక్ సంబంధించి, అలాగే కొకైన్ దాని యొక్క ప్రొడక్షన్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఇవి అలా ఆ యాంగిల్లో మనం కనుక నేర్చుకుంటే ప్రిలిమ్స్లో ఎలా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు.